हैदराबाद शहर के गच्चीबौली में वाक़ सोशल वेलफेयर सेंटर ऑफ एक्सीलेंस के रूबरू औलियाए तलबा ने एहतजाज किया। इस मौके पर एहतजाजियों ने बरतरफ किए गए फैकल्टी को फौरी तौर पर खिदमत हासिल करने का मुतालबा किया। उन्होंने इल्ज़ाम लगाया कि हुकूमत ने वादा किया था कि खदीम फैकल्टी को लिया जाएगा, लेकिन तवील अरसे गुजरने के बावजूद इस पर कोई अमल नहीं किया गया। औलियाए तलबा ने इंतबाह दिया कि अगर इस पर अमल ना किए जाने की सूरत में मासब टैंक में वाक़े DSS भवन के सामने धरना दिया जाएगा। సెలెక్ట్ అయ్యిండ్రు నీట్లో కోచింగ్ నీట్లో సెలెక్ట్ అయ్యి డాక్టర్స్ అయ్యిండ్రు మరి ఒకవేళ ఫ్యాకల్టీని తీసేస్తున్నామంటే వాళ్ళ వల్ల జరిగిన ప్రాబ్లం ఏంటి అంటే ప్రస్తుతం ఉన్న ఫ్యాకల్టీ బాగానే ఉంటది కదా ఈ గురుకులలో కావచ్చు ఈ హాస్టల్లో కావచ్చు ఐఐటికి నీటికి కోచింగ్ ఇచ్చే వాళ్ళని బయట నుంచి తీసుకొస్తారు వాళ్ళు ప్రైవేట్ ఫ్యాకల్టీ వాళ్ళకు అదనంగా మనము సాలరీస్ చెల్లించాల్సి వస్తుంది అది వీళ్ళకి బడన్ అయిపోయింది వాళ్ళని తీసేసి రెగ్యులర్ వాళ్ళని పెడితే వాళ్ళకి ఇంటర్మీడియట్ సబ్జెక్ట్స్ అంతంతగా చెప్తారు వాళ్ళు నీట్ కోచింగ్ ఎట్లా ఇస్తారు ఐఐటికి ఎట్లా ఇస్తారు మాకు ఒకటే ప్రశ్న సార్ మేము ప్రిన్సిపల్ మీద కోపం లేదు ఈఎంఐలు అవన్నీ కూడా ప్రాబ్లం ఉన్నాయి సార్ అవన్నీ వాళ్ళ అంటే మా పిల్లలకు ముఖ్యంగా నాణ్యమైన ఎడ్యుకేషన్ కావాలి, నాణ్యమైన ఫుడ్ కావాలి, నాణ్యమైన ఆరోగ్యం కావాలి. దాని గురించి మేము ఈ తల్లిదండ్రులుగా మేము పోరాటం చేస్తున్నాం సార్. పిల్లలు ఏమంటారు? పిల్లల వర్షన్ సార్ పిల్లలు ఏమంటున్నారు సార్, గతంలో ఎడ్యుకేషన్ అనేది బాగున్నది. ఈ 3 నెలల నుండి చాలా ఎడ్యుకేషన్ అనేది తగ్గిపోయిందని కూడా చెప్తాను సార్. సరైన ఎడ్యుకేషన్ లేదు.